హైదరాబాద్ అంటే ఇరానీ చాయ్, ఉస్మానియా బిస్కెట్, దమ్ బిర్యానీ కాదు, చరిత్ర కూడా చాలా ఉంది. ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చినా హైదరాబాద్కి ఇండిపెండెన్స్ రాలేదు. అప్పట్లో నిజాం పరిపాలన ఎలా ఉండేది, అసలు రజాకార్లు ఎవరు, ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చినా హైదరాబాద్కి ఇండిపెండెన్స్ ఎందుకు రాలేదు, సో మన ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా సర్దార్ వల్లభాయ్ పటేల్ దానికోసం ఎలా ప్రయత్నించారు, ఈ అన్నిటికీ ఒకే సమాధానం రజాకార్ మూవీ. సో హియర్ ఇస్ మూవీ రివ్యూ ఆఫ్ రజాకార్. బాగుంది, నచ్చింది, వన్ టైం చూడొచ్చు. బట్ ఒక చిన్న అలర్ట్ ఏంటంటే ఇది 18+ మూవీ, అడల్ట్ మూవీ. సో ఎందుకంటే వైలెన్స్ గానీ దీంట్లో చూపించే సీన్స్ గానీ కొంచెం మనకి డిస్టర్బింగ్ అనిపిస్తాయి. సెన్సిటివ్ హార్ట్ ఉన్న వాళ్ళు అసలు చూడకండి. ఎందుకు చెప్తున్నాను అంటే అంత బ్యాక్ స్టోరీ హిస్టరీ జరిగిందా అని రియల్ గా పిక్చరైజేషన్ చేశారు. నాకైతే నచ్చింది. సినిమాటిక్ గా, ఫిల్మ్ మేకింగ్ వైజ్ గా చాలా ఎఫర్ట్స్ పెట్టారనిపించింది నాకైతే పర్సనల్లీ. కలర్ గ్రేడింగ్ గానీ, ఎడిటింగ్ గానీ, ఎమోషన్స్ ని క్యారీ చేసే విధానము, క్యారెక్టర్స్ లో ఇన్వాల్వ్మెంట్ నాకైతే నచ్చింది. అంటే హిస్టరీని రీప్రజెంట్ చేస్తూ వన్స్ అగైన్ అదే మూడ్ ని తీసుకెళ్లడం కూడా గ్రేట్. జరిగినట్టు మన కళ్ళకు చూపించారు. యాక్చువల్ గా డైరెక్టర్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సో దీంట్లో చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు, అందరు పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. దీంట్లో ఎంటర్టైన్మెంట్ అట్లాంటివి ఏముండవు, జస్ట్ హిస్టరీని రివిజన్ చేసుకున్నట్టు కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఉంటది. దీన్ని ఇంకా ఎక్స్పెక్టేషన్స్ అవి ఇవి దీంట్లో ఇంకా లూప్ హోల్స్ ఇట్లాంటి ఎత్తుకోకూడదు. జస్ట్ నార్మల్ ఏదో హిస్టరీలో జరిగిన వన్ ఆఫ్ ద పిక్చరేషన్ చేశారు. అండ్ ఆల్సో గైస్, అందరు వీడియో చూస్తున్నారు, ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. నా కంటెంట్ ఎలా ఉందో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మామ. అండ్ మరిన్ని వీడియోస్ కోసం ఫాలో మీ. అండ్ దట్స్ ఆల్ గైస్, థ్యాంక్ యూ.